హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను హైదరాబాదీ దమ్ బిర్యానీ చేశాను. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. దీంట్లో కొన్ని టిప్స్ పాటించినట్టయితే మనకి రైస్ కూడా చాలా పొడి పొడిగా, చాలా అలాగే చికెన్ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. ఇలా చాలా టేస్టీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించాను ఫ్రెండ్స్. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. దీన్ని మంచిగా నిమ్మరసం అలాగే కొంచెం సాల్ట్ వేసుకుని కడిగినట్టయితే చక్కగా చికెన్ అనేది సాఫ్ట్గా అవుతుంది. చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 కేజీ వరకు ఆనియన్స్ని ఇలాగ ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్నాను. కొంచెం పక్కన పెట్టుకుని మొత్తం అంతా వేసేసుకోండి. అలాగే 1 గుప్పెడు వరకు పుదీనా, అలాగే 1 గుప్పెడు వరకు కొత్తిమీర తీసుకోండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను. మీ కారానికి ఎక్కువగా స్పైసీగా కావాలనుకుంటే కనుక నేను ఇక్కడ మిర్చి వచ్చి 5 వేసుకున్నాను. అలాగే చికెన్ మసాలా 1 స్పూన్ వరకు వేసుకోండి. కారం 2 స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, అలాగే మన ఇంట్లో వాడుకునే కారం 2 కలుపుకున్నాను. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ ధనియాల పౌడర్ అలాగే జీలకర్ర పౌడర్ 2 కలిపి చేసుకున్నది వేసుకున్నాను. అలాగే 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే 10 వరకు లవంగ మొగ్గలు వేసుకోండి. అలాగే కొన్ని మిరియాలు, ఇవి కూడా 7-8 వరకు అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ 15 వరకు వేసుకున్నాను. అలాగే నాకు కొంచెం స్పైసీగా కావాలనిపించింది. ఇలా వేసుకున్న తర్వాత దీనికి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో అంత వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే ఇప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఇక్కడ 200 గ్రాముల వరకు ఫ్రెష్ పెరుగు వేసుకుంటున్నాను. మనం పెరుగు వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లో 1 పెద్ద నిమ్మకాయని వేసుకోండి. ఇలా సీడ్స్ తీసేసుకుని, సీడ్స్ అసలు పడకూడదు. ఇలాగా మొత్తం అంతటిని ఇలా స్క్వీజ్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీంట్లోని 15 వరకు జీడిపప్పులు, అలాగే 15 వరకు బాదంని మిక్సీ జార్లో వేసుకుని దీన్ని నేను 3 గంటల ముందే నానబెట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకుని ఇది వేసుకోండి. అసలు గ్రేవీ చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే బిర్యానీ ఆకును కూడా వేసుకోండి. నేను ఇక్కడ 2 ఇలాచీ వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రాతి పువ్వు ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 1 స్పూనున్నర అల్లం వేసుకోండి. ఇది ఫ్రెష్గా చేసుకున్న అల్లమే. ఫ్రెష్ది వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇదంతటిని ఇలా చికెన్కి మంచిగా పట్టించండి. ఇలాగా చేతితోటి ఇలాగా కలిపినట్టయితే మంచిగా కలుస్తుంది. అలాగే చికెన్ కూడా మంచిగా పడుతుంది. లెగ్ పీసులు ఉంటే దానికి కొంచెం డాట్స్ పెట్టుకోండి. అప్పుడు మసాలా లోపలికి వెళ్తుంది మంచిగా. ఒకసారి ఇదంతా ఇలాగా కలుపుకోండి. ఒకవేళ మీరు పొద్దున్నే చేసుకోవాలి అనుకుంటే కనుక నైటే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. నాకు ఇక్కడ టైం లేదు, 1 అవర్ మాత్రమే నేను ఇలాగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాను. ఇదంతటిని ఇలాగా ఒకసారి గ్రేవీ అంతా దీని మీద వేసుకుని మూత పెట్టి, అలాగే మనం బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్నాం కదా, ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అంతటిని దీని మీద ఇలాగ వేసేసుకోండి. మనం ఎక్కువ ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకునే అవసరం లేదు. ఇలాగా కొంచెం ఆయిల్ మిగిలింది నాకు. దీన్ని ఇలా వేసుకుని ఒకసారి ఇదంతా కలిపి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 1 కేజీ చికెన్కి 1/4 కేజీ రైస్ తీసుకున్నాను. నేను ఈ గ్లాస్ తోటి 3 గ్లాసుల వరకు కడిగి నేను 1 అరగంట సేపు ముందే నానబెట్టుకున్నాను. నేను ఇక్కడ 1 లీటర్న్నర నీరు తీసుకున్నాను. తీసుకుని ఇందులో నేను ఇక్కడ 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసుకున్నాను. రైస్కి కొంచెం సాల్ట్ పట్టేస్తుంది కదా, అందుకని 2 స్పూన్లు వేసుకున్నాను. మసాలాలన్నీ దీంట్లో వేసుకోండి. నేను ఇక్కడ సాజీరా కూడా వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం కలర్ వస్తుంది, అలాగే బాగుంటుంది. అలాగే కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో లవంగ మొగ్గలు, అలాగే మనం నిమ్మకాయ పిండింది ఉంది కదా, దాన్ని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 స్పూన్ వేసుకోండి. అలాగే నేను ఇక్కడ బిర్యానీ మసాలాని 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీ స్పైసీని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా మంచిగా కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కరివేపాకు, అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల రైస్ అనేది మనకి పొడి పొడిగా వస్తుంది. చూడండి చికెన్ ఎలా నానిందో చూద్దాం ఒకసారి. నేను 1 గంట అవుతుంది. చికెన్ మంచిగా నానింది కదా. ఇప్పుడు దీన్ని
పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకుని వాటర్ని బాయిల్ చేసుకుందాం. వాటరు కొంచెం బాయిల్ అయిన తర్వాత వేరొక స్టవ్ మీద ఈ చికెన్ పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఇలా ఉడికించినట్టయితే మనకి ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది అనమాట. దీని అంతటిని ఒకసారి ఇలాగా కలుపుకోండి. ఇదంతా కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి వాటరు చక్కగా రోలింగ్ బాయిల్ వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఒక 2-3 నిమిషాలు మరగనివ్వండి. ఇలా మరిగితే కనుక మనకి ఈ మసాలాలో ఉన్న మొత్తం స్పైసెస్ అంతా దిగిపోతుంది. చూడండి ఇదంతటిని ఇలా తీసేసుకుంటున్నాను, ఎందుకంటే ఇదంతా మళ్ళీ తినేటప్పుడు పిల్లలకైనా మనకైనా కొంచెం అడ్డుగా ఉంటుంది కదా. ఇవన్నీ తీసుకుంటేనే బిర్యానీ అనేది బాగుంటుంది. ఇదంతా తీసేసుకోండి. ఇలా తీసిన తర్వాత నేను ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఈ రైస్ని ఈ వాటర్లో వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరలా ఒకసారి ఇలాగా కలుపుకోండి. కొంచెం వాటరు ఎక్కువగానే ఉండాలి. మళ్ళీ వాటర్ తక్కువగా ఉంటే కనుక మనకి అన్నము కొంచెం పొడి పొడిగా రాకుండా చిమిడిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇలా అయ్యింది కదా. మనకి ఇది 75% కుక్ అయింది రైస్. చూడండి ఇలా 75% అయిన తర్వాత దీన్ని ఒక లేయర్ కింద వేసుకుందాము సగం రైస్ని. చూడండి ఇలా అంటే ఇరుగుతుంది కదా, ఇలా ఉండాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ మనకి ఈ పక్కన పెట్టుకున్న చికెన్ కూడా మంచిగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని ఒక లేయర్ కింద వేసుకుందాం. ఒక లేయర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మరలా కుక్ చేసుకోండి. అప్పుడు మనకి 85% వరకు ఉడికిపోతుంది. అప్పుడు మరి ఒక లేయర్ కింద వేసుకోవాలి. అప్పుడు మనకి పొడి పొడిగా వస్తుంది రైస్. ఇదంతటిని ఇలాగా మనకి చికెన్ అంతా కవర్ అయ్యేలాగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవేళ మీకు చికెన్లో గ్రేవీ ఎక్కువ లేకపోతే కనుక మీరు ఒక గ్లాసు వాటర్ని రైస్ వండాం కదా ఆ వాటర్ని వేసుకోవచ్చు. అలాగే నేను ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే మనం బ్రౌన్ ఆనియన్స్ కొన్ని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసుకోండి. అలాగే కొంచెం బిర్యానీ మసాలాని కూడా కొంచెం పైన వేసుకోండి, బాగుంటుంది. ఇలా అయిన తర్వాత ఇప్పుడు దీని మీద కొంచెం ఇలాగా ఎంత వేసుకోకండి, కొంచెం వేసుకోండి సరిపోతుంది. కలర్ కావాలి అనుకుంటే కనుక కుంకుమ పువ్వు అటువంటి మన దగ్గర లేనప్పుడు ఇలా పాల్లో కొంచెం పసుపు వేసుకుని దానిలాగా ఒకసారి కలిపి దీన్ని వేసుకున్నట్టయితే మనకి ఎల్లో రైస్ కింద ఉంటుంది. అలాగా ఇలా అయిన తర్వాత నేను ఇక్కడ సిల్వర్ కాయిల్ పేపర్ని ఇలాగ కవర్ చేసుకుని మూత పెట్టుకుంటున్నాను. ఒకవేళ ఇలా మీ దగ్గర సిల్వర్ కాయిల్ పేపర్ లేకపోతే కనుక గోధుమ పిండిని మొత్తం అంచులు వెంబడి పెట్టేసి అప్పుడు మూత పెట్టుకోండి. ఇలాగ వేడి నీళ్ళు ఉన్నాయి కదా ఆ నీటిని దీనిపైన పెట్టుకున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే పైన వేడిగా ఉంటుంది, కింద నుంచి వేడిగా వస్తుంది కదా. ఒక 5 నిమిషాలు ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగే ఒక 12 నుంచి 13 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, చాలా పొడిపళ్ళాడుతూ వస్తుంది. నేను అలాగే కుక్కర్లో కూడా చేశాను, రైస్ కుక్కర్లో చేశాను బిర్యానీ, చాలా మంచిగా వచ్చింది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ చేత్తో ఒక హైప్ కూడా ఇవ్వండి. చూడండి చాలా మంచిగా వచ్చింది, అస్సలు కింద మాడలేదు, అంత బాగా వచ్చింది పొడిపళ్ళాడుతూ. చూసారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.